ఎప్పటికీ ఈ టైంలో వాగులు వంకలు పొంగిపోర్లేదు, చెరువులన్నీ మత్తళ్ళు దుంకేది. ఈసారి మాత్రం అగొచ్చే ఈగొచ్చే అని అంటుర్రు కానీ ఆయమన్న వాన ఒక్కటంటే ఒక్కటి కూడా గురుస్తలేదు. అయితే షేన్లు శెల్కలను ఇడిచిపెట్టి లీడర్లు మీటింగ్లు పెట్టుకునే కాడికి పోయి కొడుతున్నాడు వానదేవుడు. ఇక చూడుర్రి, వాన దెబ్బకు ముఖ్యమంత్రి సార్ మీటింగే వాయిదా పడ్డది. రావయ్యా వానదేవుడా అని పబ్బతి బట్టి అడుగుతున్నా సుత పలకరిత్తలేడు. కొట్టుమన్న జాగల కొడతలేడు, పాడమన్న జాగల పాడతలేడు. కానీ సీఎం సార్ మీటింగ్ పెట్టుకున్నాడంటే మాత్రం అక్కడికి పోయి పొట్టు పొట్టు వచ్చిండు. ఖమ్మం జిల్లాల డిప్యూటీ సీఎం బట్టి సారు అడ్డాల గదే మదిర దిక్కున్న జగన్నాథపురంలో మంగళవారం రైతు ఆశీర్వాద సభ పెట్టుకుండ్రు సర్కారోళ్ళు. అన్నదాతల ఖాతాలల్లో రైతు భరోసా పైసలు జమ చేసి ఎగస్ పార్టీల మీద గట్టిగా బాణాలు వేద్దామని చూసిండ్రు. కానీ ఎక్కడిది, నేనున్నాక మీరెట్లా మీటింగ్ అవుతారా అన్నట్టు చేసిండు వానదేవుడు. మొత్తం బుర్జా లాసుకు పూసుకు. అది చాలదన్నట్టు సీఎం సార్కు చూపిద్దామని రైతులు తీరు కంపెనీలోళ్ళు టెంట్లు వేసుకొని సామాన్లు పెట్టుకుంటే గా టెంట్లన్నీ ఎగిరిపోయేటట్టు కొట్టింది గాలివాన. ఉత్త పుణ్యానికి అంత ఆగమాగమైంది. అందుకే ముందుగానే లీడర్లు అక్కడికి పోయి ఏమేం కథ ఎట్లున్నదని అన్ని చూసి ఇక మీటింగ్ పెట్టేటట్టు లేదు అని రద్దు చేసిండ్రు. గదే మీటింగును పట్నంలో ఉన్న శిల్పకళా వేదికకు మార్చిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రైతు భరోసా పైసలు ఎత్తామన్నారు, మరిగా ఎత్తరా లేదా అని పరేషాన్ అయ్యే అవసరం ఏం లేదట. చూడండి మంత్రి సార్ ఏమన్నాడో. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం యథాతథంగా నడుస్తుంది. జగన్నాథపురంలో మొదలు పెట్టాల్సినటువంటి నిధుల విడుదల ఇక్కడ సభకు సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారి ఆలోచనకు అనుగుణంగా వాతావరణ పరిస్థితుల్ని బేరీ చేసుకొని ఆయన గారి యొక్క కోరిక మేరకు ఎప్పుడు ఇక్కడ ఆశీర్వాద సభ నడపాలో ఆయన గారి కోరిక మేరకు నడుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. కాదన్నట్టు అటు పెద్ద మీటింగు రద్దయినా సరే ఇటు పట్నంలో నడిచే మీటింగుల పైసలు వేసుడు పక్కా అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. ఏమైనా వానదేవుడు అక్కడిక్కడ అనకుండా సీదా సీఎం సారు మీటింగ్కే సూటి పెట్టిండు కదా అనుకుంటారు పబ్లిక్. గా పడేదేదో చేన్లు చెలకల పొంటి పడితే రైతన్నలు ఖుషి అవుతారు కదా అనుకుంటారు ఇంతమంది.